గొల్లపురంలో మహిళపై హత్యాయత్నం నేకూరు రాజలక్ష్మి అనే మహిళపై వేమగిరి సురేష్ కత్తితో దాడి. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రాజలక్ష్మి తలపై శరీరంపై ఇష్టానుసారంగా నరకడంతో తీవ్ర గాయాలు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కాకినాడకు తరలింపు. పాత గొడవల నేపథ్యంలో కత్తితో సురేష్ తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ. గురుగారు రండి ఒకసారి స్టాఫ్ ఉండాలరా కొంచెం ఎమర్జెన్సీ అని రమ్మని చెప్పండి. నడని కూడా కడతాను 2 నిమిషాలు అయితే నడని కూడా కడతాను. రాజ్యలక్ష్మి ఏంటి గోడ గొడవా గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్ రంగప్ప చెరువు ఎస్సీ క్యాటర్లోని ఇవాళ మార్నింగ్ ఒక 100 కాల్ రావడం జరిగింది. రాజ్యలక్ష్మి అనే ఆమెనేసి ఆ పక్కనే సరిహద్దు గొడవ ఉంటే కనుక ఆ పక్కన ఉన్నటువంటి సురేష్ అయినటువంటి ఆయన గండ్రగొడ్డలు ఇచ్చి 3 చోట్ల నరకడం జరిగింది. వచ్చినట్టే శ్రీనాథ్ నుంచి ఎస్పీ గారు వెళ్ళారు. దీన్ని అంతా కూడా సెక్యూర్ చేసి ఎవరైతే ఇంజూర్ పర్సన్ హాస్పిటల్కి తెచ్చుకోలేదు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు కోసం గురించి వాళ్ళ సరిహద్దులో ఉన్నటువంటి గోడ బాత్రూమ్ మీద పడుతుంది అనేటువంటి ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. గతంలో కూడా ఎవరి మీద ఈయన గొడవ పడ్డారో అప్పుడు కూడా ఒక కేసు రిజిస్టర్ చేసింది. ఇప్పుడు కూడా అదే చెప్పుకొస్తున్నారు. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు